ఈరోజు వాక్య ధ్యానం సామెతలు 2వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీవు నీ యొద్ద దాచుకుని నెడలా, జ్ఞానమునకు నీ చెవియెగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడలా, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడలా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వానికి ఆయన కేడెముగా ఉన్నాడు. న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మానమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమున పుట్టించుము. ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా, శుద్ధ హృదయం కలుగచేయుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.